హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒక మంచి ఎమ్మి చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి. అలాగే చికెన్ పకోడా ఎలా చేయాలో నా స్టైల్లో ఎలా చేసానో కూడా మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో చూసి నేర్చుకొని హ్యాపీగా పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము ఇక్కడ కర్రీ కోసం పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట, మసాలా పేస్ట్. అందుకోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు, అలాగే అల్లము, ఎర్రగడ్డలు, అలాగే తెల్లగడ్డలు ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, అలా మంచి పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ పకోడా కోసం అయితే నేను ఇక్కడ కొంచెం మంచి పీసెస్ తీసుకొని సైడ్కి పెట్టుకున్నాను అనమాట. అవి వచ్చేసి ఇప్పుడు అందులో సాల్ట్, పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది వేసుకొని మన మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు. అంతే అండి, ఎక్కువ మన మసాలా అయితే ఏం అవసరం లేదు. ఇలా కూడా తక్కువ మసాలాతో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. టేస్ట్ ఏమాత్రం తగ్గదనమాట, అంత బాగుంటుంది. సో ఇవైతే మంచిగా మిక్స్ చేసుకొని మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇంకా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇలా ఆయిల్ బయటకు వచ్చేసేలాగా మనమైతే ఇలా వేయించుకోవాలన్నమాట. మసాలా బాగా వేగాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది, ఆ పచ్చిదనం అనేది పోతుంది. తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా వాటిని కూడా వేయించుకోవాలండి, లేకపోతే ధనియాల పొడి, కారం అనేది వాసన వస్తుంది. అందుకోసం వాటిని కూడా ఇలా వేయించుకోవాలి మసాలాతో పాటు. ఆ పేస్ట్, ఆ కారం అంతా వేగిన తర్వాత మన చికెన్ అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కొంచెంగా వేసుకొని మనము చేసుకోవాలన్నమాట. ఒకేసారి వేస్తే మళ్ళీ సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది కదా, సో చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకొని కాసేపు అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. ఒక 10 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఉడికిన తర్వాత మనకు చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు వచ్చేసి ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకున్నానండి. ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా బాయిల్ అయిపోయిందనమాట. చికెన్ ముక్కలు అయితే సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయి. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారా, ఇలా కొత్తిమీర చాలా వేసుకున్నారండి, చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్తో చికెన్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట మనం కొత్తిమీర వేయడం వల్ల. సో మస్ట్ అండ్ షుడ్గా కొత్తిమీర అయితే చాలా వేసుకోండి, చాలా అంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఊరికే కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా పకోడా కోసం, అవైతే తీసుకొని ఇక్కడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ వచ్చేసి సాఫ్ట్ వస్తుందన్నమాట. సో ఇలా అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను, ఇంకంతే, ఏం వేయాల్సిన పని లేదనమాట. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసము, అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇలా వేగిన తర్వాత తీసుకోవాలన్నమాట. అలా ఎర్రగా కాలిన తర్వాత మనమైతే తీసేసుకోవాలి. మీరైతే టిష్యూస్ వేసుకోండి, నా దగ్గర అయిపోయాయి, టిష్యూస్ లేదు. టిష్యూస్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అయితే టిష్యూ పీల్ చేస్తుంది కదా, అదనమాట. ఇక్కడ చూసారా, నేను చికెన్ కాంబినేషన్కి నేను ఇక్కడ సంగటి అయితే చేశానండి. సో సంగటి అయితే ఎలా చేశాను అనేది మీకేం చూపించలేదు, నెక్స్ట్ ఇంకెప్పుడైనా చూపిస్తానులేండి. ఇప్పుడు వచ్చేసి ఇలా సంగటి అయితే ముద్దలు పట్టేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకా నేను, పిల్లలు అయితే తినేస్తున్నామండి. మా హస్బెండ్ వచ్చేసి నేను కొంచెం లేట్గా వస్తానని మెసేజ్ పెట్టారు. సరే ఇంకా లేట్ అవుతుంది కదా, మళ్ళీ నైట్ టైం కదా. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ వ్లాగ్ తీసాను, ఆ రోజు షూట్ చేశాను. సో ఇంకా నైట్ మేమైతే ఇక్కడ తింటున్నాం అనమాట. చూసారా, సంగటి అలాగే చికెన్ కర్రీ విత్ చికెన్ పకోడా అనమాట. కాంబినేషన్ చాలా బాగుంది. సో ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటనేది నాతో షేర్ చేసుకోండి. చూసారు ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగా కుదిరిందనమాట. చికెన్ కర్రీ కానీ చికెన్ పకోడా కానీ చాలా బాగుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు.
చికెన్ పకోడాలో మైదా ఏదేదో వేస్తుంటారు కదా! అది ఏం అవసరం లేదండి. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తినేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకుంటాననమాట. నైట్ టైం కదా! అస్సలు అలానే ఉంచననమాట. నైట్ 10 అయినా గానీ వాటిని మస్ట్ అండ్ షుడ్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాననమాట. కిచెన్ కౌంటర్ టాప్ గానీ మొత్తం క్లీన్ చేసుకొని అలా పెట్టేసుకుంటానండి. సో, అదండి ఇవాల్టి వీడియో. సో, మీకెలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేయండి. అలాగే చికెన్ కర్రీ, అలాగే చికెన్ పకోడా కంపల్సరీ ట్రై చేసి మీకెలా కుదిరింది ఏంటి నాతో షేర్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకేనా. మీరిచ్చే ఒక చిన్న లైకు నాకెంతో మోటివేషన్‌గా ఉంటుందండి. సో, మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.